వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. ఔటర్ రింగ్ రోడ్కి ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్కి 10 మినిట్స్ డ్రైవ్లో అండర్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఇబ్రహీంపట్నం బస్ స్టాప్కి కేవలం లెస్ దెన్ 1 కిలోమీటర్ దూరంలో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఇప్పుడు యూనివర్సిటీ అయింది. గురునానక్ యూనివర్సిటీకి ఆనుకొని 42 ఎకరాలలో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో 3 BHK విల్లా అనే సేల్కి రావడం జరిగింది. ఈ 42 ఎకరాలలో 2.5 ఎకరాలలో మనకి క్లబ్ హౌస్ తో పాటు 22 ఎమ్యూనిటీస్ తో మనకి 30 ఫీట్ల రోడ్డుకు ఉండి ఒక 3 BHK విల్లా అనే సేల్కి రావడం జరిగింది. ఈ విల్లా లొకేషన్, ప్రైస్, డైమెన్షన్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫార్మ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి, చిన్న సపోర్టింగ్గా ఉంటుంది. సో ఇది ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి కానీ మా నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలకి మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది, చూసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ విల్లా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటే, సో ఈ విల్లా ఓనర్ ఉన్నారు మనతోని, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. సో అన్న నమస్తేనా. నమస్తే అండి, నా పేరు సాయిరామ్ అండి. సాయిరామ్, ఓకే. ఈ విల్లా ఎక్కడుంది, ఏంటి, దీని డైమెన్షన్ ఒక్కసారి మా వ్యూవర్స్కి చెప్తారన్నా? తప్పకుండా. ఇది మన ఇబ్రాహీంపట్నం జేబీ వెంచర్లో ఉందండి. ఇక్కడ మన ఎగ్జిట్ 12 నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ 8 to 9 కిలోమీటర్స్ వస్తుంది మన ఎగ్జాక్ట్ మన విల్లా వరకు. మన ఇబ్రాహీంపట్నం వచ్చేసి సాగర్ హైవే నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్లీ మన గురునానక్ కాలేజ్ ఆనుకొని ఉంటుంది ఈ వెంచర్. ఇప్పుడు రీసెంట్గా మన గురునానక్లో మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ సాగర్ హైవేకి చాలా డిమాండ్ ఉందన్నమాట. ఇప్పుడు మన విల్లా వచ్చి డైమెన్షన్ 267 స్క్వేర్ యార్డ్స్ అనమాట. డైమెన్షన్స్ వచ్చి ముందు రోడ్ ఫీస్ వచ్చి 40, లోతు వచ్చి మనకు 60 అనమాట. 40 into 60 267 స్క్వేర్ యార్డ్స్. ఇది ఇక్కడ చూస్తున్నట్లయితే 33 ఫీట్ రోడ్ అండి. మనం కింద విల్లా ఎలా ప్లాన్ చేసామంటే, ఫస్ట్ ఒక హాల్, ఒకటి ఓపెన్ కిచెన్, ఒకటి గెస్ట్ బెడ్రూమ్. మళ్ళీ పైన డూప్లెక్స్ వచ్చేసరికి 2 BHK, ఒక పూజా రూమ్, దాని తర్వాత పైన వచ్చేసి ఒక పెంట్ హౌస్లో ఎలా ప్లాన్ అంటే మీ ఆప్షన్గా యూజ్ చేసుకోవచ్చు. చూసుకుంటే హోమ్ థియేటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా మీరు పెంట్ హౌస్ ఫ్యామిలీ పార్టీస్ అట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ పర్ మన హుడా లేఅవుట్ ప్రకారంగా దీనికి 5 ఫీట్ సెట్ బ్యాక్స్ సైడ్, ఫ్రంట్, బ్యాక్ అంతా యాజ్ పర్ పర్మిషన్ ప్రకారం కట్టామన్నమాట ఈ విల్లా. ఈ విల్లా ప్రైస్ వచ్చేసి మనం 2,10,00,000 కోట్ చేస్తున్నామండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, బట్ నెగోషియబుల్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద పేమెంట్ కూడా. ఆల్ బ్యాంక్స్ లోన్ ఇవ్వడానికి ఇది అప్రూవ్డ్ ఉంది. ఎంతవరకు లోన్ వస్తుందన్న మనకి? లోన్ వచ్చేసి మనకి 80 to 85% లోన్ వరకు వస్తుందండి. లోన్ వస్తుంది మనం సేల్ చేసే దాని ప్రకారంగా దానిపైన 80 to 85% లోన్ వస్తుంది. ఇది గేటెడ్ కమ్యూనిటీ అంటారు విల్లా అంటే మనకి? ఇది యాక్చువల్ టోటల్ వెంచర్ వచ్చేసండి 40 acres వెంచర్ అండి. ఇది 40 acresలో దీన్ని సపరేట్గా ఈ జేబీ వాళ్ళు ఏం చేశారంటే సపరేట్గా విల్లాస్ బ్లాక్ అని పెట్టారన్నమాట. యాక్చువల్లీ ఇదంతా విల్లాస్ బ్లాక్. ఈ ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఇది సపరేట్ విల్లా బ్లాక్ అనమాట. దీంట్లో అన్ని విల్లాస్ అవుతుంటాయి అనమాట. ఓన్లీ విల్లాస్. దీంట్లో క్లబ్ హౌస్ కూడా ఉంది. కొంచెం ముందుకెళ్తే క్లబ్ హౌస్ యాజ్ పర్ మళ్ళీ 40 feet 50 feet రోడ్స్ ఉన్నాయి, పార్క్స్ ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి. సో ఇది మనకి క్లబ్ హౌస్ ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవి సపరేట్గా ఉంటాయి. ఈ క్లబ్ హౌస్ ఎన్ని ఏకర్స్ ఉందన్న? ఈ క్లబ్ హౌస్ వచ్చి 2.5 acres ఉందండి. 2.5 acres. అంటే దాంట్లో జిమ్, దాంట్లో మనం ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ చేయాలన్నా కానీ ఉంటాయి కదా, ఇప్పుడు ధోతి ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ అలాంటివి ఏమన్నా చేసుకోవచ్చు. డిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ దాని మీనింగ్ ఏందన్న మీరు? యాక్చువల్ అది డిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనేది మన ఫర్మ్ పేరు అండి. అది ఫర్మ్ పేరు. ఓకే. మనం ఏ కన్స్ట్రక్షన్ చేసినా మన ఫర్మ్ మీదే చేస్తుంటాం మనం. ఓకే. ఇది క్వాలిటీ వచ్చి మనం ప్రీమియం క్వాలిటీ అండి. కన్స్ట్రక్షన్ మనం ఎక్కడైనా ఇదే విధంగా చేస్తుంటాం కన్స్ట్రక్షన్. ఓకే. ఇప్పుడు మనం ఎలా చేస్తామంటే అప్ టు స్లాబ్ వరకు మనం అల్ట్రాటెక్ సిమెంట్ వాడతాం అనమాట. అల్ట్రాటెక్ సిమెంట్ వాడతాము. ఓకే. ఇక ప్రతి కాలంకి వచ్చేసి 16 8 అంటే స్ట్రెంత్ ప్రకారం చేస్తాం స్ట్రక్చర్. అది స్టీల్ ఒకటి. మళ్ళీ గోడలకు వచ్చేసి కేసీపీ సిమెంట్ వాడతాం. ఓకే. ఇక వాల్స్కి మన రెడ్ బ్రిక్స్ వాడతాం, అది కరీంనగర్ క్వాలిటీ. ఇప్పుడు దీనికి వచ్చినట్టయితే ఇప్పుడు గేట్కి ఇట్లా కమాన్, మళ్ళీ అది వుడెన్ ఫ్రేమ్ గేట్, స్లైడింగ్ గేట్ అనమాట. మనకి పార్కింగ్లో మనకి ఒక పెద్ద ఎక్స్యూవీ కార్ లేకపోతే ఫార్చునర్ వరకు మనం స్పేస్ ఇచ్చాము, పార్కింగ్ చేసుకోవచ్చు. ఒక 2 bikes 3 bikes కూడా పెట్టుకోవచ్చు. ఇవి ప్రజెంట్ అయితే ఇవి చేసామండి. ఇంకా వేరే కూడా చేసాము ఈ వెంచర్లో, బట్ అవి ఎప్పుడో సేల్ అయిపోయాయి. ఇప్పుడు రీసెంట్గా అయితే ఇవి 2 ఉన్నాయి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఒకసారి మనం ఇన్సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది 3 BHK విల్లా అనేది. మనం ఇన్సైడ్కి వెళ్ళి మాట్లాడదాం. సో చూసారు కదా, హౌస్ డైమెన్షన్ మనం ఒకసారి చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 40 ఉంటుంది, డెప్త్ వచ్చేలోపు 60 ఉంటుంది, 267 గజాలలో కట్టడం జరిగింది. మనకి విల్లా ముందు చూసుకుంటే మనకి 30 ఫీట్ల రోడ్ అన్నమాట. ఈ విల్లా
లేఅవుట్ మొత్తంలో కూడా 40, 60, 33 3 రోడ్స్ మనం ప్రొవైడ్ చేశారు వీళ్ళు. దాదాపు అయితే రోడ్డుకైతే కొంచెం మంచిగా విల్లా వాస్తు ప్రకారం ఫీటున్నర హైట్లో అయితే మంచిగానే కట్టడం జరిగింది. మంచిగా రోడ్ పక్కన చూసుకుంటే మంచి గార్డెనింగ్, గ్రీన్ గార్డెనింగ్తో ప్రొవైడ్ చేశారు. మనకి వెలివేషన్ చూసుకోవచ్చు, మంచిగా హై ఫ్రేమ్తో మంచి లుక్తో ఇచ్చారు. గ్రనైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. మంచిగా వెలివేషన్ అనేది మనకి కింద మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 3750 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ కలుపుకొని 3750 ఎస్ఎఫ్టీతో ఉంటుందన్నమాట. సో ఇప్పటిదాకా ఓనర్ గారు చెప్పినట్టు, అన్న చెప్పినట్టు ఇది స్లైడింగ్ డోర్ ఉంటుంది, చూసుకోవచ్చు ఇట్లా స్లైడ్ అవుతుందన్నమాట ఇది. సో మనకి హౌస్ ఇన్సైడ్కి వచ్చేలోపు ఒక ఎస్సీ వెహికల్ అయితే పార్క్ చేసుకునే విధంగా అయితే ఉంది. చాలా విశాలంగా, మంచి స్పేసెస్గా, మంచి విశాలంగా ఉంది. కింద గ్రనైట్ చూసుకుంటే, కింద ఫ్లోర్ చూసుకుంటే మంచి బ్లాకిష్లో గ్రనైట్ అనేది ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ సైడ్ చూసుకుంటే గార్డెనింగ్ కూడా ఇప్పటిదాకా ఓనర్ గారు చెప్పినట్టు 5 ఫీట్ల అనేది మనకి సెట్ బ్యాక్స్ అనేది ఇచ్చారన్నమాట. ఈ హౌస్కి మంచి గార్డెనింగ్ కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది చూసుకుంటే మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇక్కడే ఉంది. మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకోవచ్చు. ఇదే మనకి సింహధారణం అనేది మంచి ఇండియన్ టేకి మంచి క్వాలిటీతో నీట్గా అనేది మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో హౌస్ ఇన్సైడ్ చూసుకుంటే మళ్ళీ మనకి ఇది హౌస్ గ్రౌండ్ ఫ్లోర్కు చూసుకుంటే కింద ఫ్లోర్ చూసుకుంటే 2x4 టైల్స్తో వైటిష్ టైల్స్లో మంచిగా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. మనకి వాల్స్కి ఇచ్చేలోపు మనకి లైటిష్ కలర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేట్ పర్పస్లో చూసుకుంటే విండోస్ చూసుకోవచ్చు. మనకి విండోస్ అన్నీ కూడా పీవీసీ విండో విత్ గ్రిల్ ఫిట్టింగ్తో ఉంటుంది. చుట్టూ గ్రనైట్ ఫినిషింగ్ కూడా చేయడం జరిగింది, చూసుకోవచ్చు. బ్లాకిష్ గ్రనైట్తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో హాల్ అయితే చాలా విశాలంగా ఉంది కాబట్టి 2 విండోస్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడొక విండో, ఇక్కడొక విండో, మనకి చాలా విశాలంగా ఉంది. అండ్ ఇలా చూసుకుంటే మనకి ఇది డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. ఇది డైనింగ్ ఏరియా మళ్ళీ. సో మనకి ఒకవేళ ఈ ఫ్లోర్ ప్లాన్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి లేదా వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసిన దీని ప్లాన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తా అని చెప్తున్నారు. సో ఇది చూస్తే డైనింగ్ ఏరియాతో పాటు ఇలా చూసుకుంటే మనం కిచెన్కి వెళ్ళొచ్చు. ఇది కిచెన్ చూసుకుంటే మనకి ఇప్పుడు మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్లో కూడా మనకి దాదాపు 5 ఫీట్ల వరకు టైల్స్, వైటిష్ టైల్స్లో వెంటిలేట్ పర్పస్లో ఒక విండో, పీవీసీ విండో విత్ గ్రిల్ ఫిట్టింగ్తో ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఈ డోర్ నుంచి ఇలా బయటికి వస్తే మళ్ళీ మనకి ఏదైతే వీళ్ళు చెప్పారో హుడా అప్రూవ్డ్ ప్రకారమే మంచి సెట్ బ్యాక్ ఇచ్చారు. 5 ఫీట్ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా లాస్ట్లో కూడా ఇక్కడ వీళ్ళు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేసుకున్నారు మంచిగా. అంటే అవుట్ సైడ్ కిచెన్ అంటారు, అవుట్ సైడ్ కిచెన్ అన్నమాట ఇది. ఇటు సైడ్ చూసుకుంటే 5 ఫీట్ గల్లీ అనేది మనకి వీళ్ళు అనేది వదిలిపెట్టారు. మనం లాస్ట్లో చూసుకుంటే ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా పక్కనే మనకి బోర్ ఉంచారు. బోర్ వచ్చేసి 400 ఫీట్ల వరకు బోర్ వేశారు. మంచి వాటర్ పడ్డాయని చెప్తున్నారు. వాటర్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఇక్కడ వీళ్ళు సంపు కూడా ఇచ్చారు. సంపు వచ్చేసి మనకి దాదాపుగా రెండు ట్యాంకర్ల కెపాసిటీ గల సంపు కూడా ప్రొవైడ్ చేశారు. మళ్ళీ ఇలా వెళ్తే మళ్ళీ మనం కిచెన్లో నుంచి హాల్లోకి వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇక్కడ వచ్చేలోపు మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు హాలు, కిచెన్, ఒక బెడ్రూమ్, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కామన్ వాష్రూమ్ ఏరియా ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా మనకి. అండ్ కామన్ వాష్రూమ్ అనేది ఇప్పుడు వీళ్ళు టైల్స్ ఇంత వర్క్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇది చూసుకుంటే ఇది గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు చూసుకోవచ్చు క్వాలిటీ అనేది ఎంత ప్రీమియం క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు. లాక్స్ చూసుకోండి, మంచి ప్రీమియం క్వాలిటీతో మంచి స్టెప్తో నీట్గా అనేది వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వారు చెప్పిన విధంగా, ఇప్పటిదాకా ఓనర్ అన్న చెప్పిన విధంగా మంచి క్వాలిటీతో కట్టడం జరిగింది విల్లా అనేది. చూసుకోవచ్చు ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ అన్నమాట. మనకి ఈ బెడ్రూమ్ సైజ్ చూసుకోవచ్చు, దాదాపు 15x15 సైజ్లో ఉంది ఈ బెడ్రూమ్. అందుకే ఇంత పెద్దగా ఉంది కాబట్టి 2 విండోస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ ఒక విండో అండ్ అక్కడ ఒక విండో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇలా చూసుకుంటే ఇక్కడ ఒక డ్రెస్సింగ్ రూమ్ ఇచ్చారు మనకి. ఈ డ్రెస్సింగ్ రూమ్ చూసుకోవచ్చు. డ్రెస్సింగ్ రూమ్తో పాటు ఇక్కడ వీళ్ళు సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా డ్రెస్సింగ్ నుంచి పక్కన చూసుకుంటే ఒక మళ్ళీ ఒక వాష్రూమ్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్తో ఉంటుంది ఈ గెస్ట్ బెడ్రూమ్కి వచ్చేలోపు మనకి. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఈ విధంగా ఉంది. మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. అయితే వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో స్టెప్స్కి చూసుకుంటే మొత్తం గ్రనైట్తో ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఏంటంటే
టెప్పర్ గ్లాస్ అనేది ఫిట్ కావాల్సి ఉంది ఇక్కడ. ఈ స్టెప్స్కి ఇట్లా సైడ్కి ఇలా వస్తాయి, టెప్పర్ గ్లాస్ అనేది వస్తుంది. ఇంకా అదొక్క వర్క్ అనేది పెండింగ్ ఉందన్నమాట మనకి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHK ఉంటుంది. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా చూసుకోవచ్చు. ఇది మన చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా లెక్క యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ 267 గజాలలో పైన మాత్రం ఓన్లీ 2 BHK మాత్రమే ఉంటుంది మనకి. అంటే రూమ్ సైజెస్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా విశాలంగా ఉంటాయి మనకి. సో ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు విత్ అటాచ్ బాత్రూమ్, విత్ డ్రెస్సింగ్ రూమ్తో పాటు విత్ అటాచ్ బాత్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి ఇలా మళ్ళీ మనం బయటకు వస్తే, ఈ బెడ్రూమ్ నుంచి ఇలా బయటకు వస్తే మళ్ళీ మనకి ఇక్కడ పూజ రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. పూజ రూమ్ చూసుకోవచ్చు, మంచిగా కంప్లీట్గా వైటిష్ టైల్స్తో మంచిగా 6.5-7 ఫీట్ల వరకు పై వరకు టైల్స్ ఇచ్చి విత్ వెంటిలేట్ పర్పస్లో ఒక విండో కూడా. అండ్ ఎంట్రన్స్ చూసుకోవచ్చు, మంచి గ్రనైట్ ఫ్రేమ్ అనేది ఇచ్చారు వీళ్ళు. గ్రనైట్తో ఫ్రేమింగ్ అనేది ఇవ్వడం జరిగింది మనకి. అండ్ ఇది చూసుకుంటే ఇది లివింగ్ ఏరియా. ఇది మనకి పైన చూసుకోవచ్చు, పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ కంప్లీట్ అయింది. లైట్ ఫిట్ వర్క్ అనేది ఉంది, అది ఒక్క వర్క్ చేయాల్సి ఉంది అన్నమాట. ఒకవేళ ఇప్పుడు మీరు పర్చేజ్ చేసి వితిన్ 1 వీక్లో అనేది వర్క్ అంతా చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఇవంతా కూడా చేసి ఇస్తా అని చెప్తున్నారు. ఇది చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మీకు ఈ రూమ్ సైజెస్, ఈ ఫ్లోర్ సంబంధించింది ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, వీళ్ళు మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ ఇది చూసుకుంటే ఇది డ్రెస్సింగ్ రూమ్ మనకి. ఇది డ్రెస్సింగ్ రూమ్లో చూసుకోవచ్చు, కంప్లీట్గా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్యూచర్లో మనం కబోర్డ్ చేసుకునే విధంగా అయితే సెల్ఫ్స్ అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది చూసుకుంటే విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది మనకి. మాస్టర్ బెడ్రూమ్లో టబ్బు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో అనేది. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు గెస్ట్ బెడ్రూమ్తో ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఒక పూజా రూమ్, 2 బెడ్రూమ్స్, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, ఒక మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఉంటుంది. సో మళ్ళీ మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే మనం ఇది బాల్కనీ వ్యూ చూసుకోవచ్చు. చాలా అంటే దాదాపు 9 ఫీట్ల హైట్ వరకు కూడా మంచిగా గ్రిల్ ఫిట్టింగ్, మంచిగా పీవీసీతో మంచిగా గ్లాస్ ఫిట్టింగ్తో ఇవ్వడం జరిగింది. సో మనం ఇలా నుంచి ఇలా బాల్కనీ వ్యూ నుంచి చూసుకుంటే చుట్టూ మనకి ఇలా కనిపిస్తుంది. చుట్టూ ఏదైతే ఆ బిల్డింగ్ కనిపిస్తుందో అది వచ్చేసి మనకి గురునానక్ కాలేజ్, అది గురునానక్ యూనివర్సిటీ. అది గురునానక్ యూనివర్సిటీకి పక్కనే ఉంటుంది ఈ లేఅవుట్ వచ్చేసి మనకి. సో ఏదైతే ఆ బిల్డింగ్ కనిపిస్తుందో అది వచ్చేసి క్లబ్ హౌస్ అన్నమాట. ఈ 40 ఎకరాలకి అది మనకి 2.5 ఎకర్స్లో మనకి క్లబ్ హౌస్ కూడా ఇప్పటిదాకా ఓనర్ గారు చెప్పిన క్లబ్ హౌస్ అన్నమాట. క్లబ్ హౌస్ కూడా దగ్గరలో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఈ విధంగా ఉంది. అండ్ పెంట్ హౌస్కి వచ్చేలోపు పెంట్ హౌస్ ఎలా ఉందనేది ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. సో మనం ఈ పెంట్ హౌస్కి వచ్చాము. పెంట్ హౌస్ ఏంటంటే మినీ థియేటర్ ఉంటుంది. పెంట్ హౌస్లో ఓన్లీ ఒక మినీ థియేటర్ ఉంటుంది. సో వీళ్ళు ఎలా అంటే మినీ థియేటర్కి మనకి వీళ్ళు ఇలా టెప్పర్ గ్లాస్ పీవీసీతో మనకి డోర్ ఫిట్ చేశారు. ఎందుకంటే సౌండ్ ప్రూఫ్ కోసం అని ఇట్లా గ్లాస్ ఫిట్ చేశారు వీళ్ళు. మనకి ఇది మినీ థియేటర్ లెక్క యూజ్ చేసుకోవడానికి ఉంటుంది, అందుకే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. మీకు ఈ ఫ్లోర్ ప్లాన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. బాత్రూమ్ ఉంటుంది, విత్ అటాచ్ బాత్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి. మరొకసారి లొకేషన్, ప్రైస్, డైమెన్షన్ కనుక చూసుకుంటే మనకి అండర్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇబ్రహీంపట్నం బస్ స్టాండ్కి కేవలం బిలో 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గురునానక్ యూనివర్సిటీకి వెనకాలనే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 40 ఎకరాల్లో చేసిన విల్లా ప్రాజెక్ట్ అన్నమాట. దీంట్లో మనం చూస్తుంది 267 గజాలది చూసాము. ఈ విల్లా ఫేసింగ్ చూసుకుంటే 40x60 ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఒక ఎస్సీ వెహికల్ పార్క్ చేయంగా మనకి సింగిల్ రూమ్తో ఉంటుంది. ఒక హాల్, ఒక గెస్ట్ బెడ్రూమ్, మనకి ఒక కామన్ వాష్రూమ్ ఏరియా అండ్ ఒక కిచెన్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఒక మాస్టర్ బెడ్రూమ్ ఏరియా, చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, ఒక పూజ రూమ్తో ఉంటుంది. అండ్ పెంట్ హౌస్కి వచ్చేలోపు మినీ థియేటర్తో ఉంటుంది. 267 గజాలలో 3750 ఎస్ఎఫ్టీతో కట్టడం జరిగింది ఈ విల్లా అనేది. ఈ విల్లాకి ముందు చూసుకుంటే 33 ఫీట్ల రోడ్డు ఉంటుందన్నమాట. ఈ 40 ఎకరాలలో దాదాపుగా మనకి 22 ప్లస్ ఎమ్యూనిటీస్ అనేది ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాయి. దీంట్లో మనకి 2.5 ఎకరాల్లో క్లబ్ హౌస్ కూడా అందుబాటులో ఉందన్నమాట. సో ఉన్న ఈ విల్లా ప్రైస్ కనుక చూసుకుంటే 2,10,00,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదంటున్నారు. కూర్చుంటే సిట్టింగ్లో తగ్గుతుంది. ఇంకా మనకి ఎలిజిబుల్ ఉంటే దీంట్లో 80 to 85% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అంటున్నారు.
ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.